4500 ఇయర్ ముందు రాసి ఉన్న ఒక లాంగ్వేజ్ ని మోడర్న్ సూపర్ కంప్యూటర్స్ కూడా ఎందుకు ఇప్పటికీ డీకోడ్ చేయలేకపోతున్నాయి? డేజావు. ఇది ముందు జరిగింది అనే ఫీల్ ఎందుకు వస్తుంది? ఇది బ్రెయిన్ గ్లిచ్చా లేకపోతే ఫ్యూచర్ మెసేజ్ మనకు ముందుగా అందిందా? 2000 ఇయర్స్ ముందు గ్రీక్ క్రియేట్ చేసిన ఇంత అడ్వాన్స్డ్ మిషన్ ఎలా క్రియేట్ చేశారు? హాయ్, ఐఎమ్ యువర్ జీడీ. ఈ వీడియోలో 5 ఇంట్రెస్టింగ్ మిస్టరీస్ గురించి చూద్దాం. ఇది నియర్లీ 4500 ఇయర్ ఓల్డ్ మిస్టరీ. ఆర్కియాలజిస్ట్ కి ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ కి సంబంధించిన 2000 కి పైన సీల్స్ దొరికాయి. వాటిని డీకోడ్ చేయడం ఎవరికి సాధ్యం కాలేదు. ఇప్పుడు ప్రాబ్లం ఏంటంటే అసలు ఇది ఏ లాంగ్వేజ్, దీని గ్రామర్ ఏంటి, లేదా సింబల్స్ ని ఎలా ప్రొనౌన్స్ చేయాలి అనేది ఎవరికి తెలియదు. వారిలో చాలా ఏన్షియంట్ స్క్రిప్ట్స్ డీకోడ్ అయ్యాయి, కానీ ఇండస్ స్క్రిప్ట్ కి మాత్రం డీకోడ్ కాలేదు. ఎందుకంటే ఆ లాంగ్వేజ్ ని డీకోడ్ చేయడానికి అవసరమైన రోసిటా స్టోన్ లాంటి కీ లేకపోవడం వల్ల ఇది ఇంకా మిస్టరీగానే మిగిలిపోయింది. వాళ్ళ సివిలైజేషన్ ఎంత అడ్వాన్స్డ్ గా ఉన్నా వాళ్ళ థాట్స్ అండ్ ఫీలింగ్స్ ని మాత్రం మన వరకు చేరకుండా సైలెంట్ గా ఆగిపోయాయి. ఇది మోడర్న్ హిస్టరీలోనే ఒక పెద్ద అన్సాల్వ్డ్ కేసు. ప్రెజెంట్ మూమెంట్ ఒక బిగ్గెస్ట్ మిస్టరీ అని మీకు తెలుసా? ఇది చాలా డీప్ అండ్ మైండ్ బ్లోయింగ్ కాన్సెప్ట్. సైన్స్ అండ్ ఫిజిక్స్ ప్రకారం మనం పాస్ట్ అండ్ ఫ్యూచర్ ని మ్యాథమెటికల్ ఈక్వేషన్స్ తో డిఫైన్ చేయగలం. కానీ ప్రెజెంట్ అనే పాయింట్ కి మ్యాథమెటికల్ గా జీరో డ్యూరేషన్ ఉంటుంది. జీరో టైం డ్యూరేషన్ లో ఉన్న ఈ ప్రెజెంట్ ని మనం ఎలా ఎక్స్పీరియన్స్ చేస్తున్నాం? మనం ఇప్పుడు పాస్ట్ లో ఉన్నామా, ఫ్యూచర్ లో ఉన్నామా, ఆర్ ప్రెజెంట్ లో ఉన్నామా? ఫిజిక్స్ ఈక్వేషన్స్ లో ప్రెజెంట్ ని ఎగ్జాక్ట్ గా క్యాప్చర్ చేయలేం, కానీ రియాలిటీలో మనం ప్రతి క్షణం ప్రెజెంట్ లోనే బతుకుతున్నాం. మనం ఎక్స్పీరియన్స్ చేస్తున్న దానికి మ్యాథమెటికల్లీ ఎందుకు కౌంట్ చేయలేకపోతున్నాం? ఎందుకు సింక్ అవడం లేదు? మన రియాలిటీకి అండ్ సైన్స్ కి మధ్య ఉన్న ఈ గ్యాప్ ఒక ప్యూర్ టైం మిస్టరీ. ఏదైనా ఒక మూమెంట్ జరిగినప్పుడు ఇది ఎగ్జాక్ట్ గా ముందు ఎప్పుడో జరిగింది అని చాలా స్ట్రాంగ్ ఫీలింగ్ మనకు కలుగుతుంది. కానీ ప్రాబ్లం ఏంటంటే మన దగ్గర ఎలాంటి ప్రూఫ్ ఉండదు. దాని మీద చాలా థియరీస్ ఉన్నాయి. కొంతమంది ఇది బ్రెయిన్ ప్రాసెసింగ్ డిలే అవడం వల్ల అవుతుంది అంటారు. ఇంకొందరు మెమరీ ఓవర్లాపింగ్ లేదా కాన్షియస్నెస్ గ్లిచ్ వల్ల అయి ఉంటుందని అంటారు. కానీ సైంటిఫికలీ దీన్ని ఎగ్జాక్ట్ గా ప్రూవ్ చేయలేకపోయారు. దీన్నే డేజావు అంటారు. 1901లో గ్రీస్ దగ్గరలో సముద్రంలో ఒక డివైస్ దొరికింది. ఇది యాంటిక్యాథ్రా మెకానిజం. ఇది సుమారు 2000 ఇయర్ ఓల్డ్. దీంట్లో ఉన్న టెక్నాలజీ చూసి సైంటిస్టులు షాక్ అయ్యారు. దీంట్లో కాంప్లెక్స్ బ్రాంజ్ గేర్స్ ఉన్నాయి. ఇవి ఆస్ట్రోనామికల్ క్యాలిక్యులేషన్స్ చేయడానికి అండ్ ప్లానెట్ పొజిషన్స్ ని ప్రిడిక్ట్ చేయడానికి యూజ్ చేసేవాళ్ళు. షాకింగ్ విషయం ఏంటంటే అలాంటి అడ్వాన్స్డ్ గేర్ టెక్నాలజీ యూరోప్ లో మళ్ళీ 1300 ఇయర్స్ తర్వాత గానీ ఎవరూ తయారు చేయలేకపోయారు. అప్పట్లో ఈ అడ్వాన్స్డ్ నాలెడ్జ్ ఎక్కడి నుంచి వచ్చింది? మనం చూస్తున్న స్టార్స్, ప్లానెట్స్ అండ్ గ్యాలక్సీస్ అన్ని కలిపి యూనివర్స్ లో కేవలం 5% మాత్రమే మనకు కనిపిస్తాయి. మరి మిగతాదంతా ఏంటి? యూనివర్స్ లో సుమారు 27% ఆఫ్ డార్క్ మ్యాటర్ ఉంది. దీని స్పెషాలిటీ ఏంటంటే దీన్ని మనం చూడలేం, టచ్ చేయలేం. కానీ ఇది లేకపోతే గ్యాలక్సీస్ సర్వైవ్ అవ్వలేవు. ఇది గ్యాలక్సీ రొటేషన్ ని కంట్రోల్ చేస్తుంది. కానీ ఇది ఏంటి అనేది మాత్రం ఇంకా ఒక పెద్ద మిస్టరీగానే ఉండిపోయింది. మనం చూసే యూనివర్స్ కంటే మనకి తెలియని ఈ అన్నోన్ సబ్స్టెన్సే చాలా పెద్దది.